ఏమ్మా పార్వతి, పెళ్లికి వెళ్ళకుండా ఎక్కడే ఉన్నామే? ఈ ఇంటి ఆడపడుచుడు కదా, హారతిచ్చి లోపలికి తీసుకెళ్దామని ఇక్కడే ఉన్నాను. నీ చెల్లెని తీసుకెళ్ళి తాళి కట్టలేదంటే నేను మగవినే కాదురా. రాయ్ పశుపతి, నా చెల్లెలే కాదురా, నా చెల్లెల నీడ తాకినా నేను ఒక పక్క మీసం తీసేసుకుంటాను. కావాలంటే తాకి చూడరా. శబాస్, పులికి మీసం పెట్టే మగాడు ఎవరు అంటే నేనే. తీయరా ఒక పక్క మీసం. నేనా? తీయరా. నా వల్ల కాదయ్యా. తీయమంటుంటే. వద్దయ్యా, వద్దయ్యా. ఏరా, నీకు కూడా నా మీద గౌరవం చచ్చిపోయిందా? అయ్యా అయ్యా, వద్దయ్యా వద్దయ్యా, అంత మాట్లాడకండి అయ్యా. మీ మీసం నేను తీయలేనయ్యా, తీయలేనయ్యా. తీయరా. అయ్యా, మీ మీసం నేను. అయ్యో వద్దయ్యా. అమ్మా 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 అమ్మా, మీరేనా చెప్పండి అమ్మా, మీరేనా చెప్పండి అమ్మా. అయ్యా అయ్యా, మీరేనా త్వరగారికి చెప్పండి అయ్యా. అయ్యా వద్దయ్యా, వద్దయ్యా. తీయరా. అయ్యా దేవుడా, ఈ పని చేయడానికా నేను బతికున్నది? నాకు సావైన ఇచ్చావు కాదే. సీమకే సింహమని పిలుచుకునే మునగాడు, మానమే ప్రాణమని జీవించే మహారాజు, ఆ దేవుడయ్య తేరు నెల కూలిపోయే నీడు, ఆ సామి వంక చూడు ఎంత చిన్నబోయినాడు. మండు సూర్యుడే చీకటిలో సుఖాయినాడు, ఏ దేవుడినా చేశాడు గుండెలేనివాడు. సీమకే సింహమని పిలుచుకునే మొనగాడు. మా వంశంలో భార్య చచ్చిపోతే మీసం తీసేస్తాను. అయ్యా తీ. అయ్యా, పాప ఆకలేసి ఏడుస్తున్నాడయ్యా. ఆకలితో కాదు, వాడి తల్లి చచ్చిపోయిందని ఏడుస్తున్నాడు. తల్లి చచ్చిన కొడుక్కి గుండు చేయాలి కదా, చెయ్యి. చెయ్యిరా. అయ్యా, ఇప్పటికే సగం చచ్చానయ్యా, నా వల్ల కాదయ్యా. చెయ్యిరా.
దేవుడయ్య తేరు నెల కూలిపోయే నేడు ఆ సామి వంక చూడు ఎంత చిన్నబోయినాడు మండు సూర్యుడే చీకటిలో సుఖాయినాడు ఏ దేవుడినా చేశాడు గుండె లేనివాడు సీమకే సింహమని పిలుచుకునే మొనగాడు మారమే ప్రాణమని జీవించే మహారాజు నేను 2 శవాల్ని కాల్చి వెళుతున్నాను. నాకు ఎదురు ఎవరు రాకూడదు. చచ్చిపోయిన నా భార్యకి నా చెల్లెలకి ఇంకో 10 రోజుల్లో దినం పెడుతున్నాను. దానికి రమ్మని ఎవరిని పిలవకూడదు. కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాను, అంతే. నా కాపురంలో నేను నిప్పులు